హాయ్ హలో ఈ వీడియోలో 130 అమెండ్మెంట్ బిల్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ 130 అమెండ్మెంట్ బిల్ అంశం దేనికి సంబంధించింది, దీనిని లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు, దీన్ని ప్రతిపక్షాలు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేశాయి, ఈ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడంతో అభ్యంతరాలు తెలపడంతో ఏర్పాటు చేసినటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏంటి, జేపీసీకి ఎవరు నేతృత్వం వహించారు, సభ్యులు ఎవరు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం. ఈ 130 అమెండ్మెంట్ బిల్ అనేది ప్రధానంగా తీవ్రమైనటువంటి నేరారోపణలతో వరుసగా 30 రోజుల పాటు జైల్లో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఎవరినైనా సరే తొలగించేందుకు వీలుగా ఈ బిల్లును ప్రవేశపెట్టడం అనేటటువంటి జరిగింది. 2025వ సంవత్సరం ఆగస్టు 20వ తేదీన లోక్సభలోని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ప్రతిపక్షాల వారు దీన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి నేతృత్వంలోని ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య 31 మంది. వీరిలో 21 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈ బిల్లు ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది, ఇది ఇంకా చట్టం కాలేదు. ఓకే, మరింత సమాచారం కోసం డైలీ 6:30 నా కరెంట్ అఫైర్స్ లైవ్లో అటెండ్ కండి. ఓకే, థ్యాంక్ యూ.